తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రస్థానం ప్రారంభించి బీఆర్ఎస్గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి వరంగల్ శివార్లోని ఏల్కతుర్తిలో రజతోత్సవ సభ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభను విజయవంతం చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక మైలురాయిగా మిగిలిపోతోందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధ్యక్ష నేత కేసీఆర్ నేతృత్వంలో ఈ సభ జరగనుంది. ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రస్థానం ప్రారంభించి బీఆర్ఎస్గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి వరంగల్ శివార్లోని ఏల్కతుర్తిలో రజతోత్సవ సభ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభను విజయవంతం చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక మైలురాయిగా మిగిలిపోతోందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధ్యక్ష నేత కేసీఆర్ నేతృత్వంలో ఈ సభ జరగనుంది. ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ అంటే గతంలో టీఆర్ఎస్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు 25వ రజతోత్సవ సభలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఈరోజు ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారా ప్రజలకు, అలాగే పార్టీ శ్రేణులకు ఏ రకమైనటువంటి ఇన్పుట్స్ ఇస్తారు, పార్టీలో జోష్ పెంచేటువంటిలా ఉంటుందా ప్రసంగం, లేదా సభ ఫ్లాప్ అవుతుందా? దీనికి సంబంధించి అనేక చర్చలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించండి. సంపత్, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ప్రస్తుత బీఆర్ఎస్, ఒకప్పటి టీఆర్ఎస్. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ఒక్కొక్కటిగా అందరినీ కలుపుకుంటూ పోయి తెలంగాణ సాధించడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టింది, అది తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ఉద్యమం వచ్చే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇది ఫస్ట్ రాజకీయ పార్టీ అని చెప్పి కేసీఆర్ స్పష్టం చేయడం జరిగింది. ఆనాటి నుంచి తీసుకుని ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ గా మారింది. టీఆర్ఎస్ గా ఉన్న నాళ్ళు టీఆర్ఎస్ ఎదురు లేకునే పరిస్థితి మనం చూసాం. ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో, జాతీయ పార్టీగా అవతరించిందో, అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పతనం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ అనే ఏదైతే టైటిల్తోనే ఉందో అప్పుడు ఆ పార్టీని చాలా మంది ఓన్ చేసుకోవడం కలిసింది. సెంటిమెంట్ గా తెలంగాణ ఉంది, టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అనే పదం ఉంది కాబట్టి దాన్ని చాలా మంది ఓన్ చేసుకున్నారు. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అంటే మాది అనే రీతిలో తెలంగాణ ప్రజలు చాలా మంది దాన్ని ఓన్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత తెలంగాణ అనే పేరు ఆ పార్టీ నుంచి తొలగించి భారతీయ రాష్ట్ర సమితి అనే పేరుతో టీఆర్ఎస్ అని చెప్పేసి ఎప్పుడైతే మార్చడం జరిగిందో అప్పటి నుంచి ఆ పార్టీ కాస్త కింద ఫాల్ డౌన్ జరుగుతుందని మాత్రం మనకి కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఫలితాలే అందుకు నిదర్శనం. బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాల్గొవడం, కాంగ్రెస్ పార్టీ గెలవడం, అదే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అన్నది అదొకటైతే పేరు మార్పు కూడా ఆ పార్టీకి నష్టం చేకూర్చింది. సో ఇక పరిస్థితులు పార్టీని ఆ విధంగా తీసుకెళ్లాయి అనుకుంటే ఇక 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. అంటే రజతోత్సవోత్సవాలు జరుపుకుంటుంది ఆ పార్టీ. వరంగల్ వేదికగా ఏల్కతుర్తిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవెనిగని ఇదే రీతిలో ఈ సభ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఆ పార్టీ నేతలు పదే పదే చెప్తున్నారు. ఏదైతే ఇది వరకు ఏ పార్టీ సభలకు రాని జనాన్ని ఈ సభలకు తీసుకురావాలి అనే ఒక లక్ష్యం కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అందరి నేతలకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దాదాపు 1200 ఎకరాల్లో ఈ సభను ఏర్పాటు చేశారనుకుంటే 159 ఎకరాల్లో జన సమీకరణకు సంబంధించి మొత్తం సభ అంతా కూడా ప్రాంగణం అంతా కూడా 159 ఎకరాల్లో ఉండబోతుంది. టీఆర్ఎస్ పార్టీ ఈ లక్ష్యాలను 10 లక్షల మంది వరకు తరలించే ఒక యోచన అయితే చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మాజీ ఎమ్మెల్యేలకి,
అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలకి అందరికీ కూడా జన సమీకరణ మీద ఒక దిశానిర్దేశం చేశారు, లక్ష్యం కూడా పెట్టారు. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల నుంచి బహిరంగ సభకు వచ్చేలా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఈ రజతోత్సవ సభలో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం మీదనే పార్టీ నేతల దృష్టి ఉంది, ఇతర రాజకీయ పార్టీల నేతల దృష్టి కూడా ఇందులోనే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమి అయిన తర్వాత కేసీఆర్ మరోసారి భారీ బహిరంగ సభలో పాల్గొనడం ఇది మొదటిసారి. అసెంబ్లీలో కూడా కేసీఆర్ ఎక్కడా లేదు, ఎక్కడ ప్రజా సభలు కావచ్చు, బహిరంగ సభల్లో మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు నేరుగా బహిరంగ సభలో, అది కూడా రజతోత్సవ సభలో మాట్లాడబోతున్నారు. ఏ విధంగా ఉండబోతుంది కేసీఆర్ స్పీచ్ అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే కలిగిస్తుంది. ఎందుకంటే పార్టీని మళ్ళీ ముందుకు నడిపించాలి. కాంగ్రెస్ పార్టీ అనేక వైఫల్యాలు చెందింది. ఏదైతే ఎన్నికల హామీలు ఏవైతున్నాయో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. రైతు బంధు కావచ్చు, లేకపోతే ఇతర పథకాలు కావచ్చు, అవన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పేసి ఆ పార్టీ నేతలు బహిరంగ వేదికల మీదనే వారిని విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి సర్కారు అవినీతిమయమైందంటూ కూడా అనేక ఆరోపణలు, విమర్శలు చేసిన పరిస్థితి, మాట్లాడిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఒకవైపు కేంద్రం బీజేపీ, మరోవైపు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్. ఇక చూసుకుంటే కనుక వరుస వైఫల్యాలు బీఆర్ఎస్. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఓటమి కాలు కావడం జరిగింది. బీజేపీ పుంజుకోవడం పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని అధికారంలో తీసుకొచ్చే విధంగా కూడా అక్కడ పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి ఒక సవాళ్లను విసురుతున్న నేపథ్యంలో ఈ రజతోత్సవ సభలు జరగబోతున్నాయి. కేసీఆర్ ప్రసంగం ఇక్కడ ఇంపార్టెంట్. ఏ విధంగా పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తారు, ఏ విధంగా ప్రజలను ఉత్తేజపరుస్తారు అనేది కూడా చూడాలి. గతంలో పార్టీ చేసిన తప్పిదాలకు ఆయన ఏమన్నా క్షమాపణ చెప్తారా? లేదు, తప్పిదాలు ఏమి జరగలేదు, ప్రజలతోనే మేము ఉన్నాం, ప్రజలతోనే మేము నడుస్తున్నాం, ప్రజల కోసమే మా ఉద్యమం, ప్రజల కోసమే మా ఫైటింగ్ అని చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు పాత్రను పోషిస్తారా? ఇలాంటి అంశాలన్నీ కూడా కేసీఆర్ ప్రసంగంలో ఉండబోతున్నాయి. అది ఏ విధంగా ఉంటాయి, కార్యకర్తలకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారు, అదేవిధంగా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ప్రజల ముందుకు పెడతారన్నది ఇప్పుడు పార్టీలో ముఖ్యంగా జరుగుతున్న చర్చ. ఇది ఒకటే కాదు, పార్టీ అంతర్గతంగా ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకి జంపు కావడం కావచ్చు, ఇతర పార్టీ అధికార పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండడం కావచ్చు, బీజేపీ వైపు చూస్తుండడం కావచ్చు. సో వీళ్ళందరినీ ఎలా కట్టడి చేయగలుగుతారు, ఇతర పార్టీల వైపు వెళ్లకుండా ఎలా ఆపగలుగుతారు, అందులో కేసీఆర్ వ్యూహం ఏంటి, చతురత ఏంటి? సో ఇవన్నీ కూడా ఈ రజతోత్సవ సభలో చర్చకు రాబోతుంది. కేసీఆర్ ప్రసంగం ఇంపార్టెంట్ గా ఉండబోతుంది. సో ఇవన్నీ కలుపుకొని ఈ రోజు వరంగల్ వేదికగా ఉల్కతుర్తిలో జరగబోయే ఈ సభ భారీ బహిరంగ సభ ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. చూద్దాం మరి సభ ఏ విధంగా ఉండబోతుంది, కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ఇతర నాయకుల ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది నెక్స్ట్ సభ అయిన తర్వాత పార్టీలు ఏదైతే రియాక్షన్స్ ఇస్తాయో ఆ రియాక్షన్ వచ్చి సభ సక్సెస్ కాదనేది మనకి తెలుస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.